స్మార్ట్ రేషన్ కార్డులట ఏదోటి ఇచ్చి తగలబెట్టురా బాబు నీ. సో ఓసారి స్మార్ట్ అంటారు, ఓసారి చిప్ అంటారు, ఓసారి ఇంకోటి అంటారు, ఓసారి లేదు 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 సాధారణ కార్డులే ఇస్తారని ఇంకోసారి అంటారు. ఇది దగ్గర చదివి మానవరే పోతుంది. 3 నెలల నుంచి చదువుతున్నది ఈ వార్త, 3-4 నెలల నుంచి. వచ్చే ఇప్పుడు స్మార్ట్ రేషన్ కార్డులు ఇస్తారని మళ్ళీ స్టార్ట్ చేశారు. ఏటీఎం కార్డు తరహాలో రూపకల్పన, పీవీసీ కార్డు పైన క్యూఆర్ కోడ్, రాష్ట్ర ప్రభుత్వ లోగో సహా కుటుంబ పెద్ద పేరు. 1,20,00,000 కార్డుల ముద్రణకు టెండర్లు ఆహ్వానించిన పౌర సరఫరాల శాఖ. 25వ తేదీ వరకు దాఖలకు అవకాశం అట. టెండర్లు ఆహ్వానించింది ఇప్పుడు టెండర్లు ఆహ్వానిస్తే ఓరో టెండర్లో పాల్గొంటే వాళ్ళకి ఆ టెండర్ అప్పగిస్తే అప్పుడు ఆయన ప్రింటింగ్ స్టార్ట్ చేస్తే ఇక వాళ్ళు అది వచ్చేది ఎప్పుడో. ఇక రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీకి రంగం సిద్ధమవుతోంది. కొత్త కార్డులతో పాటు ఇప్పటికే ఉన్న కార్డుల స్థానంలో క్యూఆర్ కోడ్తో ఉన్న స్మార్ట్ రేషన్ కార్డులు అందించేందుకు పౌర సరఫరాల శాఖ సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు కొత్త కార్డుల ముద్రణ కోసం మంగళవారమే టెండర్లు ఆహ్వానించగా 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటల దాకా టెండర్ల దాఖలకు అవకాశం ఉంది. ఏటీఎం కార్డు లెక్క ఉంటుందట. ఏదో కార్డు ఇచ్చారు కదా, సరుకులు రావడం ఇంపార్టెంట్ అక్కడ, రేషన్ కార్డు రావడం ఇంపార్టెంట్ అక్కడ. ఈ నెల 26వ తేదీన సాంకేతిక ఆర్థిక బిడ్లను తెరిచి అర్హత సాధించిన వారికి కార్డుల ముద్రణ బాధ్యతలు అప్పగించబోతున్నది. ఇందుకోసం 56 పేజీలతో కూడిన రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ను టెండర్ నోటీస్తో పాటు జత చేసింది. కొత్తగా అందించబోతున్న రేషన్ కార్డులు గతంలో కంటే భిన్నంగా ఉంటాయి. సైజు, కార్డుపై ముద్రించే వివరాల్లో కూడా పౌర సరఫరాల శాఖ పలు మార్పులు చేసింది. ఈ మేరకు కొత్త కార్డుల ముద్రణ కోసం ఇచ్చిన టెండర్ నోటీసులో ఆ వివరాలు పేర్కొన్నది. కొత్త కార్డుపై కుటుంబ పెద్ద పేరు మినహా ఎవరి ఫోటోలు పెట్టట్లేదు. ఓన్లీ ఇంటి యజమాని పేరు ఉంటుందట. 760 మైక్రాన్స్ మందం, 85.4 మిల్లీమీటర్ల పొడవు, 54 మిల్లీమీటర్ల వెడల్పు ఉండే పీవీసీ కార్డు పైన రేషన్ కార్డు వివరాలు పొందుపరుస్తారు. దీని ప్రకారం కొత్త రేషన్ కార్డు ఏటీఎం కార్డు సైజులో ఉంటుందట. కార్డుకు ఒకవైపున ప్రభుత్వ లోగో, కుటుంబ పెద్ద వివరాలు, హోలోగ్రామ్, మరోవైపు కార్డుదారుడు పూర్తి చిరునామా, క్యూఆర్ కోడ్ ముద్రిస్తారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి కోటి, దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్న వారికి 20 లక్షల చొప్పున మొత్తం 1,20,00,000 రేషన్ కార్డుల ముద్రణకు పౌర సరఫరాల శాఖ టెండర్లు పిలిచింది. కార్డుల సరఫరా పూర్తయ్యే వరకు లేదా 2 ఏళ్ల పాటు ఈ ఒప్పందం అమల్లో ఉంటుంది. కొత్త కార్డుల ముద్రణకు అయ్యే ఖర్చును పూర్తిగా తామే చెల్లిస్తామని టెండర్ నోటీసులో పౌర సరఫరాల శాఖ తెలిపింది. బోగస్ కార్డు, నకిలీ కార్డులకు చెక్ పెట్టేందుకే క్యూఆర్ కోడ్ విధానాన్ని అమల్లోకి తీసుకొస్తున్నాం. క్యూఆర్ కోడ్తో ఇచ్చే కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు చేర్చాలన్నా తొలగించాలన్నా పెద్దగా ఇబ్బంది ఉండదు. మార్పు చేసిన వెంటనే కొత్త క్యూఆర్ కోడ్ను జనరేట్ చేసి ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 89,95,282 రేషన్ కార్డులు ఉన్నాయి. వీటిలో కేంద్రం ఇచ్చినవి 48,51,075, రాష్ట్రం ఇచ్చినవి 41,44,207. కొత్త రేషన్ కార్డుల కోసం ఇప్పటికే ఉన్న కార్డుల్లో కొత్త సభ్యులను చేర్చడం కోసం దాదాపు 18 లక్షల దరఖాస్తులు వచ్చినాయట. మరి ఇప్పుడు ఆల్రెడీ 90 లక్షలు ఉండి ఇంకొక 10 లక్షలు యాడ్ చేస్తారు, అంతేనా? కొన్ని తీసేసిరేమో. ఇది కార్డు ఇట్లుంటుంది అట్లుంటుంది అన్నదానికే సరిపోయింది మన సమయం అంతా. ఫస్ట్ మీరు తొందరగా ఇష్యూ, అసలు ఇది ఎప్పుడు ఇవ్వాలండి నాకు అర్థం కాదు. అధికారంలోకి వచ్చిన 3 నెలలలోపు ఈ కార్డు ఇష్యూ అయిపోయి ఉంటే ప్రతి పథకానికి మీరు రేషన్ కార్డుని లింకు చేసి ఉంటే అప్పుడు ఒక అర్థం ఉండేది. ఆ రుణమాఫీ కూడా చాలా కొంతమందికి ఎందుకు కాలే, ఈ రేషన్ కార్డుని ప్రామాణికంగా పెట్టడంతో. పెళ్ళైన వాళ్ళకు కూడా అదే ఫ్యామిలీలో ఉండడం, వాళ్ళకి రేషన్ కార్డు లేకపోవడం 10 ఏళ్ళుగా. ఇంట్లో ఒకవేళ కొడుకులు డివైడ్ అయ్యి లేకపోతే పెళ్ళి అయిన తర్వాత వాళ్ళకు కూడా భూమి సపరేట్గా ఉండి లోన్లు తీసుకుంటే ఆ కుటుంబంలో రేషన్ కార్డులో ఇద్దరు ఒకే రేషన్ కార్డులో ఉన్నారు కాబట్టి కొడుకు తండ్రి ఒకరికే మాఫీ అయింది. దీనివల్ల చాలామంది ఇబ్బంది పడ్డారు.